అంటే ఒక తొడకు ఒక గడ్డ అయిందంట. అంటే అది తీపించుకుందాము సర్జరీ చేయించుకుందాం అని పోయినాడు సాంబయ్య సిద్దిపేటలో. అంటే సిద్దిపేటలా RSIగా పనిచేస్తాడట ఆయన. అంతేనా? అలా సరే మరి గడ్డను తొలగించుకుందాం అని హైటెక్ సిటీ యశోద అంటే జర పెద్దది కానీ ఎట్టుంటది అని పోయిండు. పేరు కలదా? పేరు కలదమ్మా పెద్దిరెడ్డి అన్నట్టు అది పోయిర్రు. పేరు గల్ల యశోదకు పోతే ఏమైంది, పానం పోయింది. మరి అది గడ్డను తీస్తారు. ఒకసారి మత్తు చూపిస్తేనే ఎట్లుంటది, అట్లాంటిది రెండు సార్లు ఇచ్చారట. ఉంటదా బ్రెయిన్ స్ట్రోక్ రాదా? మత్తు చూద్దా అంటే ఏంది, మొత్తం బాడీలో ఉన్న అవయవాలు మొత్తం పండబెడుతుందా, పానంతో ఉన్నదా పండబెట్టేదా. ఈయన గడ్డ తీయడానికి రెండు సార్లు ఇస్తారా, అది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చలో ఏమైందో ఇక మొత్తం మీద మనం అంటే ఇట్లా కానీ మొత్తం మీద ప్రాణం పోయింది. పోయిన తర్వాత కూడా ప్రాణం పోయిందని చెప్పి అట్టనే ఉంచి దానికి ట్రీట్మెంట్ చేస్తున్నాడు, పైసలు వసూలు చేసడానికి. ఈ దొంగ కొడుకులు తెలుసు కదా, దొంగ హాస్పిటల్ అని తెలిసేనా, ఎవరికి తెలియదు. చెప్పు ఇప్పుడు నేను అంటుంటే ఇలా సురుమాటది కానీ దొంగ హాస్పిటల్ అని తెలియదు అరా మీకు, ఎవరికి తెలియదురా. కరోనా వచ్చినప్పుడే మయ్య మంచిగా ఉన్నది. అవును, కరోనా వచ్చినప్పుడు మంచిగా ఉంది అంట. ఎవరి ఇళ్ళ వాళ్ళు జాగ్రత్తలు పాటించారు, మంచి పౌష్టికాహారం తీసుకున్నారు. సరే ఎన్నో ఒకరికి కరోనా చచ్చిపోతే భయపడి సావచ్చు, నేను కాదంటలేను. కానీ 190 మంది ఇళ్ళల్లో ఉండే ఆ సంవత్సరం అంత ఎందుకు పోలే, హాస్పిటల్ ఎందుకు గుర్తు రాలే వీళ్ళకు చెప్పు. ప్రజలకు కొనుకని హాస్పిటల్ గుర్తొచ్చిందా? మొక్కల నొప్పులు ఎక్కడ పోయినాయి, కాళ్ళ నొప్పులు ఎక్కడ పోయినాయి, కడుపుల నొప్పి ఎక్కడ పోయింది, తలకాయ నొప్పి ఎక్కడ పోయింది, ఆపరేషన్లు ఎక్కడ పోయినాయి చెప్పురాబ్బా నాకు. మనిషి బతుకుంటే లేనిపోన అనుమానాలు కడుపులో వస్తుంది. పోయి చూపించుకుంటే పోయే వరకు అలా వాడేదో చెప్తాడు, లోపల అది అయింది ఇది అయిందా భయపడే ఆడింత మనాది పెడతాడు. మనాది పెట్టే వరకు ఈ ప్రజలు ఒకటే తిరుగుడు టెస్టులను, ప్రతిదానికి టెస్ట్ ఏనట. అంతే, నీ టెస్టులు అని అవి పైసలు కొడుతుంది. చచ్చిపోయిన శవానికి ట్రీట్మెంట్ చేస్తారా మీరు, మనసులేనారా? మళ్ళీ ఇంకా కదా ఇప్పుడు ఏదన్నా మనిషికి ఏదన్నా చిన్న రోగం వచ్చినా కూడా ఇప్పుడు హాస్పిటల్కి పోయినప్పుడు వానికి ఇది చేయాలి అది చేయాలని చెప్పి డాక్టర్ గారు చెప్తాడు. ఆ డాక్టర్ ఎందుకు చెప్తాడు? సరే అందరూ డాక్టర్లు అట్లా ఉంటారని కాదు, కొంతమంది నిజంగా ప్రాణం పోసే డాక్టర్లు కూడా ఉంటారు. కాకపోతే ఎవరైనా పైసలు దుబ్బాలనే డాక్టర్లు కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారు, నీకు అదైంది ఇదైంది అని చెప్పి వీనికి ఒక డౌట్ పెడతారు, ఆ మనాది పెడతారు. ఇక మనాదికి మందే లేదనుకోరా. అది మంచి డాక్టర్లకు చేతులు ఎత్తి దండం పెట్టచ్చు, వాళ్ళ పేరు అలాగనే ఉంది, వాళ్ళ పేరు ఇంట్లో కూడా మాట్లాడదు. మంచోళ్ళ గురించి ఇట్లా మాట్లాడదు, దొంగల కోసమే ఇలా మాట్లాడాలి. మంచోళ్ళు అలాగున్నారు, వాళ్ళ పేరు వాళ్ళకే ఉంది. ఆ ఊర్లో కావచ్చు, ఆ మండలంలో కావచ్చు, ఆ జిల్లాలో అక్కడ ఉన్న ప్రజలందరూ చేతులు ఎత్తి దండం పెడతారు. ఆ డాక్టర్ కాడికి ఎప్పుడు పోతూనే ఉంటారు, నువ్వు ఆపకున్నాళ్ళు పోతూనే ఉంటారు. కొంతమంది డాక్టర్లు కదా పైసలు లేకుండా కేవలం వాళ్ళకు అయ్యేటువంటి మందుల ఖర్చులు తీసుకొని కూడా ఫ్రీగా ఆపరేషన్ చేస్తారు. ఉన్నారు, చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది లుచ్చగాళ్ళు కూడా ఉంటారు. మరి అది తప్పు పద్ధతి అసలు. అట్లా ఇది ట్రీట్మెంట్ చచ్చిపోయిన దానికి మళ్ళా జరుపుతున్నారు అంటే అర్థమైంది. ఠాగూర్ సినిమా అన్నట్టు పైసలు తీసుకున్నా అప్పట్లో. ఠాగూర్ సినిమా చచ్చిపోయినాక కూడా బతికే ఉన్నాడు అంత ఓకే. ఇప్పుడే చచ్చిపోయే ఉంటాడు, కొంచెం కదిలిండు, మొస తీసుకుంటాడు, కడుపు ఉబ్బుతుంది లేస్తుంది పోతుంది అనుకుంటా చెప్పి, అయ్యో నువ్వు గదా అనుకుంటా చూసుకుంటే ఇంకొకటి అది హన్మకొండ హజారా హాస్పిటల్లా. ఏది మీ హన్మకొండలా అది కూడా పెద్ద కథ అయింది. ఇంత ముందు కూడా 2-3 సార్లు ఏమైనా. ఇప్పుడు నిన్న మొన్న ఇంకొకటి అయింది మళ్ళా. అంతకు ముందు ఏమో ప్రమీల అనే జరిగిపోయింది, చూసినా నాకు తెలుసు. ఇప్పుడు ఏంటంటే పరకాలకు దగ్గర ఏదో గ్రామం అట, లక్ష్మీపురమో ఏదో గ్రామం అట. ఆయన పేషెంట్ పేరు రాజయ్య అట. ఆయన 55 సంవత్సరాలు ఉంటాడట. ఆయనకి ఏదో సమస్య అని చెప్పి వచ్చిండట, ఇక్కడ నొప్పి ఎత్తుందని చెప్పి ఏదో సమస్య అని చెప్పి వస్తే ఆపరేషన్ చేయాలి అని చెప్పి అన్నారట. ఆపరేషన్ చేయాలని చెప్పి అన్నారట. ఇక డాక్టర్ కు సంబంధించిన పరిభాషలు ఎన్నో చెప్తారు, అదైతుంది ఇదైతుంది అంటే మనం ఏంది పానం కంటే పైసలు ముఖ్యం కాదు ఎవరైనా. అట్లా వాళ్ళకు ఉన్నటువంటి ఇల్లడు జాగా అప్పు చేసిరట, అవన్నీ చేసుకొచ్చి ఆపరేషన్ చేసిరట. మరి చేసిన వాళ్ళైనా మంచిగా అయితే అయిపో కదా. ఆపరేషన్ చేసిరట. చేసిన తర్వాత మళ్ళీ పేషెంట్ మళ్ళీ సేమ్ అట్లనే ఉంటే మళ్ళీ ఇంకో దాంట్లకు ఇంకా ఏదో టెస్టులు అవి అయితే ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది, అంటే లోపలనే రక్తం అనేది పేగులకి లోపలనే పోతుందట, ఇబ్బంది అవుతుందట. అట్లా మళ్ళీ ఆపరేషన్ చేయాలని చెప్పి మళ్ళీ పైసలు అని చెప్పి అట్టా ఇట్లా చేసి వాళ్ళని మొత్తం సర్వం దోషిరు. చూసిన తర్వాత ఇక ఎన్ని ఆపరేషన్లు చేసినా ఏది చేసినా కూడా మనిషి బతకలేదు, చచ్చిపోయిండు.
ఉంచమ్మా చచ్చిపోయినాక మరి చచ్చిపోయిండు మా వల్ల కాలేదు అని చెప్పి ఓపెన్ గా చెప్తే వాళ్ళు ఆ పైసలు అప్పు చేసుకోకపో వాళ్ళకి ఏదంతా ప్రాబ్లం ఉండకపోవు కదా. 4 రోజులు ఏడ్స్ బాధపడి సపడేయకుండా పాపం వాళ్ళు. ఇక్కడ లేవు, ఇది పెద్ద రోగం, దీనికి సంబంధించినటువంటి మందులు ఇక్కడ లేవు, ఇవి అమెరికా నుండి తెప్పియాలి, కాకపోతే వీటికి లక్షల రూపాయలు అవుతాయి. అప్పుడు ₹1,00,000 అయ్యేది, కాకపోతే ఇప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ పైసలు అవుతాయి. ఎందుకు పైసలు అవుతాయి అంటే అమెరికా ఉన్న ఇరాను యుద్ధం చేసుకుంటానే అక్కడ 2 దేశాలు, అవి దేశాలు అక్కడ యుద్ధం చేసుకోవడం వల్ల వచ్చేటువంటి ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యలో గ్యాస్ కొరత అవి ఉన్నాయి కదా, అన్నిటికీ సమస్యలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ మెడిసిన్ కూడా ఇబ్బంది అవుతుంది. మరి మీరు కావాలంటే తొందర ఇస్తేనే మీకు తీసుకొస్తామని చెప్పి వాళ్ళని నమ్మవచ్చారు. మొత్తం నమ్మవచ్చారు. ఆల్రెడీ చచ్చిపోయిన మీద ఇవన్నీ వచ్చి దాదాపు వాళ్ళను 9 లక్షల దానిక పెట్టిపించారట. గుంజరు రెక్కాడితే డొక్కాడని పేదలు అట్లాంటి వాళ్ళను 9 లక్షల రూపాయలు ఖర్చు పెట్టించారు. అంటే ఏడైతే హన్మకొండ హజారా హాస్పిటల్ ములుగు రోడ్డుకు ఉంటుందట. సిగ్గు నా రాసాయి మీకు హాస్పిటల్ నడుపుతానికి అడుగుతున్నా. కొన్ని పెద్ద పెద్ద దవాఖానలు ఉంటాయి, పెద్ద హైదరాబాద్లో కూడా తలగబడ్డాయి. ఇప్పుడు హైటెక్ సిటీ యశోద అన్నట్టే అటువంటి ఎన్నో దవాఖానలు ఉన్నాయి పేర్లు. మరి మీరు ఆ పైసలంతా ఆ డబ్బును గుంజి శవాల మీద పేషెంట్లతోటి పేర్లు పెట్టి గుంజి సచిన శవాల మీద ట్రీట్మెంట్లు చేసి ఈ డబ్బును మీ బొంద మీద కొట్టుకొని సస్తారా? మీరు డాక్టర్లారా, మనుషులారా, గాడిదలారా? మిగతా డాక్టర్లు బాధపడతారు ఇట్లా అంటే. నేను అవునరా, డాక్టర్ అంటే దేవుడు. డాక్టర్ అంటే ఏంది? దేవుడు చనిపోయే మనిషిని బతికించే దేవుడు అని 2 చేతులు ఎత్తి మొక్కుతారు. అలాంటి డాక్టర్లు శవాల మీద ట్రీట్మెంట్ చేస్తారా? దీన్ని డాక్టరే అంటారా? మంచోళ్ళు ఇబ్బంది పడతట్టుంది, ఇప్పుడు మంచోళ్ళు బాధపడతట్టుందిరా. మిమ్మల్ని తిట్టాలంటే నోరు వస్తుంది కదరా బోచుడికే. సచిన శవం మీద 3-4 రోజులు చెప్పి పైసలు తీసుకుంటారు. 9 లక్షల రూపాయల. డాక్టర్ అంటే ఏంటి తాత? ఇప్పుడు 4 మనుషులు ఉన్నారు అనుకుందాం, హిందువు, ముస్లిము, క్రిస్టియన్స్, ఇట్లా 4 మనుషులు ఉన్నారు అనుకుందాం. ఇంకొక ఆయన నాస్తికుడు, ఏ దేవుని నమ్మని నాస్తికుడు ఉంటారు, ఒక 4 ఉన్నారు అనుకుందాం. ఆ 4కి ఏదైనా రోగం వచ్చింది అనుకో, ఈ దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దేవుళ్ళకు దండం పెడతారు, డాక్టర్కు దండం పెడతారు. అంటే దేవుళ్ళను మొక్కనోళ్ళు కూడా డాక్టర్ను మొక్కుతారు. ఇప్పుడు నాస్తికుడు అంటే ఆయన ఉంటాడు, ఆయన దేవుణ్ణి మొక్కడు, ఎందుకంటే దేవుడే లేడు అనుకుంటాడు, అంటాడు, మొక్కడు, కానీ డాక్టర్కు మొక్కుతాడు. మాట చెప్పిన అంటే దేవుని కంటే గొప్ప ఇక్కడ డాక్టర్. అంటే ఇక్కడ చూడు, భగవానికి అర్థం కావాలి కొన్ని మాటలు, అర్థమయ్యేటట్టు చెప్పిండు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళు ప్రభునే మొక్కుతారు. అవును. ముస్లిమ్స్ ఉన్నారు, అల్లానే మొక్కుతారు. హిందువులు ఉన్నాం, హిందూ దేవుళ్ళనే మొక్కుతాం ఆపద వచ్చినప్పుడు. కానీ ఈ 4 కూడా తనకేమన్నా అయినప్పుడు మొక్కేది ఎవరిని? డాక్టర్నే. విన్నారా? అంటే ఇలాంటి డాక్టరే శవాల మీద ప్రయోగాలు చేసి పైసలు వసూలు చేస్తే ఏమన్నట్టురా? మీరు మనుషులైనా గాడిదలా? మీరు ఏ అవస్థలో బతుకుతుర్రా? దీంట్లోకి అర్థం ఉందా? ఇప్పుడు ఈ కొడుకులు ఇట్లా చేసిరు కదా, ఇప్పుడు ఆ హాస్పిటల్ పేరు తెలిసింది కదా, ఇక్కడ యశోద హాస్పిటల్ అని తెలిసింది, అక్కడ హజార్ అనగా. ఇప్పుడు ఈ దొంగ కొడుకులు ఉంటారు దీంట్లో అడ్డు, వీళ్ళకు సపోర్టు దొంగ కొడుకులు ఉంటారు, దీంట్లో కాపాడతారు. మళ్ళా ఏదో పేరుకు 4 రోజులు బంద్ చేపిస్తారు, సీజ్ చేసినాం అది చేసినాం అంటారు, 4 రోజులు కాగానే ఓపెన్ చేపిస్తారు. ఇటువంటి కొడుకులు. అయ్యా ఇది కథ, ఇది వ్యవహారం. అందుకనే దొంగ డాక్టర్లు ఉన్నంత కాలం ఈ పేదోడు చచ్చిపోతే దాని మీద పైసలు వసూలు చేస్తూనే ఉంటారు, మనం చేస్తూనే ఉంటాం, వాళ్ళు వసూలు చేస్తూనే ఉంటారు. ఇదే పని జరుగుతుంటుంది. అయ్యా ఇక మిమ్మల్ని ఏమన్నా తెలియదు. ఇప్పుడు కడుపున వచ్చిందంటే హాస్పిటల్ పోవాల్సిందేగా. ఇప్పుడు ఆడు దొంగ అయినా పోవాలి, మంచోడైనా పోవాల్సిందే, తప్పది కాదు. మీకు చేతులు అయితే దండం పెడుతున్నాం, అటువంటి పని చేయకుర్రా అని అంటున్నాం. ఇప్పటికన్నా చేయకుర్రా, ఆ పైసలు తరగబడా నాశనం అయిపోను. ఏం తింటారా, నవ్వులు మింగుతారా? అవి ప్రాణం కాపాడాలని వచ్చిన ప్రాణం కాపాడితే అయిపోతుంది కదరా. మీ బతుకుల మనువయ్య ప్రజలతోటి ఆరోగ్యం బాగలేని వాళ్ళతో ఆట ఆడుకుంటారా ఈ పైసల కృతి వాడ. ఎందుకు పేద ప్రజల మీద చూసినా వాళ్ళకి పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి పని చేసి, అంటే ప్రాణం మీద ఆశ ఉంటది కాబట్టి పేదోడైతే ఉన్నదాన్ని కూడా అమ్మి తెస్తాడుగా. పాపం వాళ్ళ భార్య పుస్తలు అమ్ముకొని తెచ్చిందట పైసలు. చూసిన వారా ఇంత శ్రమ ఎవరికన్నా, ఇంత మమకారం మనిషి పుట్టుక ఆధారం ఇది. ఆ పాపం తరుగుతుంది తాత 100%. ఆ పుస్తలు అమ్ముకొని ఆమె తెచ్చిన పైసల్ని
ఎవరైతే ఇప్పుడు వాళ్ళ శ్రమ దోపిడి దోసుకున్నారు వీళ్ళు, అది విన్నారా, వాళ్ళ చెమటను వీళ్ళు సంపాదన లెక్కల మార్చుకున్నారు. ఆమె పతి ప్రాణం దక్కాలి, నా పతి ప్రాణం దక్కాలని పుస్తలు ఆయన కట్టిన పుస్తలు ఆయన ప్రాణం దక్కేయడం కోసమే నేను అమ్ముతానా అని చెప్పి పుస్తలు అమ్మి ఆమె పైసలు తీసుకొచ్చి అక్కడ వలవల ఎడుతా అంటే పక్క పంటున్న వాళ్ళందరికీ కొడుకులు ప్రాణం తీసిరు. ఏమని ఎడుతుంది ఆమె, నువ్వు కట్టిన పుస్తలు నిన్ను బతికించుకోవడం కోసమే నేను నమ్ముకొని వచ్చిన, అయినా నువ్వు చచ్చిపోయినావని తెలిసి కూడా నీకు ఇక్కడ వైద్యం చేస్తాను అని చెప్పి మాట్లాడిరు. నువ్వు అప్పుడే చచ్చిపోయినావు అని చెప్పి అంటే నువ్వు కట్టిన పుస్తలన్న నాతోటి ఉండు ఎడతా అంటే బాధ అనిపించింది. ఏం మాటలు రావే, కళ్ళల్లో పోటీ నీళ్ళు వస్తారా వెదవనా కొడుకులారా. మీది హాస్పిటల్ అంటారా, సిస్టమ్ అంటారా, ఏమంటారా దొంగ కొడుక. ఈ గవర్నమెంట్ ఏం చేసి వస్తుందిరా, ఇటువంటి దొంగ కొడుకులను ఉరి తీయాలి నా కొడుకులని. తల్లి తన ఆవేదన చూడరా, నువ్వు కట్టిన పుస్తకం కోసం నువ్వు చనిపోయినావని చెప్తే నువ్వు ఉన్నవన్న రూపంతో ఈ పుస్తకాన్ని ఉంచుకుందుగా అంటుందట. బోషుడికే ఇంత పాపానికి ఒరిగడతారా మీరు, ఆ డాక్టర్లేనారా వెదవనా కొడుకలారా. తంతా ఒక్కొక్క కొడుకు అసలు దొరికితే అట్లుంటుంది. ఈ దొంగ కొడుకులను కాపాడే వ్యవస్థ దొంగ కొడుకులు. ఇది ప్రజలారా, ప్రాణం మీద ఆశతో బతుకుతాం మనం, దేవుళ్ళే అనుకొని పోతాం హాస్పిటల్, కానీ దొంగ కొడుకులు తయారయ్యారు. వ్యవస్థే దొంగదైనప్పుడు, గవర్నమెంట్ దొంగదైనప్పుడు వ్యవస్థ కూడా దొంగదే అవుతుంది. గంతే, కాస్టోడు కరెక్ట్ లేకపోతే గట్టినే అవుతుంది. ఇది ప్రజలారా, చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.